Hi dear nursing officers, welcome back to my channel. Now we are discussing about composition of inspired and expired air. మనము గాలిలో ఉన్నటువంటి గాలిలో గ్యాసెస్ ఉంటాయి కదా, అవి ఏమేమి ఉన్నాయి, మనం ఎంత పీల్చుకుంటున్నాము, ఎంత వదిలేస్తున్నాము అనేది చూసుకుందాము. ఫస్ట్ వచ్చేసి ఆక్సిజన్ అనేది గాలిలో ఉంటుందండి. అది ఎంత మనము తీసుకుంటున్నాం అనంటే 25% మనము గాలి పీల్చుకున్నప్పుడు మన లోపలికి వెళ్తుంది. 16% మనము గాలిని వదిలేస్తున్నాము. ఎక్స్పైర్డ్ ఎయిర్ 16% అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, కార్బన్ డైఆక్సైడ్ 0.04ని మనం ఇన్స్పైర్ చేస్తే 0.4నేమో ఎక్స్పైర్ చేస్తున్నాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి నైట్రోజన్ మనము ఇన్స్పైర్ ఎంత చేస్తున్నాం, 78, ఎక్స్పైర్ కూడా 78 చేస్తున్నాము. ఓకే. కంపోజిషన్ ఆఫ్ ఇన్స్పైర్డ్ అండ్ ఎక్స్పైర్డ్ ఎయిర్ అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ ఆక్సిజన్ మనము ఇన్స్పైర్ ఎంత చేస్తున్నాం, ఎక్స్పైర్ ఎంత చేస్తున్నాం అనే క్వశ్చన్ చాలాసార్లు ప్రతి ఎగ్జామ్లో ఖచ్చితంగా ఉండే క్వశ్చన్, గన్ షాట్ క్వశ్చన్. ఖచ్చితంగా మీరు చూసుకోండి, గుర్తుంచుకోండి. ఈ 3 పాయింట్స్ చాలు. మనము గాలిలో ఉండే గ్యాసెస్లల్లో ఈ 3 గ్యాసెస్ అనేది మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఖచ్చితంగా మనకు 2-3 మార్కులు ఇందులో నుండి ఖచ్చితంగా వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది గుర్తుంచుకోండి, చదువుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.